లడ్డు కావాలా నాయన? లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని డోంట్ యు ఎవర్ సే దట్. హలో గైస్, నిన్న సత్యం సుందరం అనే మూవీ ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో లడ్డు కావాలా నాయన అనే ఒక డైలాగ్ని అయితే యాంకర్ యూజ్ చేసింది. సో ఈవెంట్లో కూడా హీరో కార్తీ కూడా ఉన్నారు. సో ఆయనకు అడగ్గా ఆయన వచ్చి లడ్డూల గురించి ఇప్పుడు ఏం మాట్లాడతాడు, అది చాలా సెన్సిటివ్ టాపిక్ అనేసి సో ఆయన ఒక ఫన్ వేలో ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఈ విషయం ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది. సో లడ్డు మీద ఎవరు జోక్స్ వేయకండి, అది చాలా హిందువులకి సంబంధించి తిరుపతి లడ్డు అనేది చాలా పవిత్రమైనది, ప్రసాదంగా భావిస్తాం కాబట్టి. సో దాని మీద ఎవరు జోక్స్ వేయకండి, చాలా సీరియస్గా తీసుకోండి, ఎవరు ఇలాంటివి జోక్స్ అయితే వేయకండి అని కొంచెం సీరియస్గానే మాట్లాడడం అయితే జరిగింది హీరో కార్తీ ఆ కామెంట్ చేయడం వల్ల. సో అయితే ఇప్పుడు ఆ విషయం తెలుసుకుని హీరో కార్తీ కూడా ట్విట్టర్ ద్వారా ఆయన రెస్పాండ్ అయ్యారు. సో నాకు క్షమాపణలు చెప్తున్నాను, నేను లడ్డు గురించి అలా కామెంట్స్ చేయకూడదు. సో నేను కూడా చాలా గౌరవిస్తాను అండ్ నాకు చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే. సో అనేసి పవన్ కళ్యాణ్ గారికి ఆయన అపాలజీస్ చెప్పడం అయితే జరిగిందనమాట. సో హీరో కార్తీ చేసిన కామెంట్స్కి కొంతమంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదనేసి అంటున్నారు. బట్ మీరేమనుకుంటున్నారు, హీరో చేసింది కరెక్టా రాంగా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.